నమో వెంకటేశాయ. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు, శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి సంబంధించి ఈరోజు టీటీడీ అధికారులందరితో మైన్యూట్ లెవెల్లో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ టెంపుల్ పరిసరాలు, కళ్యాణ వేదిక, దానికి సంబంధించిన పరిసరాలు, ఆల్ డిపార్ట్మెంట్స్లో ఏ వర్క్స్ చేయాలి. సో గత సంవత్సరంలో జరిగిన బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం గతంలో కంటే ఎక్కువ మంది భక్తులు పెరుగుతారు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా పిలిగ్రిమ్స్కి కావాల్సిన త్రాగునీరు సదుపాయాలు అయితేనేమి, ప్రసాదాలు అయితేనేమి, అన్నప్రసాదాలు, తర్వాత అందరూ కూర్చోవడానికి సిట్టింగ్ గ్యాలరీసు, వాళ్ళకి సంబంధించిన వాష్రూమ్స్, వీటన్నిటి మీద కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకా ఇక్కడ గ్రీనరీ డెవలప్ చేసేదానికోసం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పాము. ఇంకా ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో మనకు శ్రీరామనవమి వెరీ ఇంపార్టెంట్. శ్రీరామనవమి రోజు గతంలో సుమారుగా 53,000 మంది భక్తులు వచ్చారు. ఈసారి ఇంకా దానికి 20% అడిషనల్గా ఫెసిలిటీస్ చేయాలని చెప్పాను. అదేవిధంగా ప్రతిరోజు బ్రహ్మోత్సవాల్లో మార్నింగ్ ఈవినింగ్ వాహన సేవలు ఉంటాయి. ఆ వాహనాలకు సంబంధించి ప్రత్యేక అరేంజ్మెంట్స్. దాంతోపాటు శ్రీ సీతారామ కళ్యాణానికి సంబంధించి ఆ స్టేట్ ఈవెంట్ రోజు ఏమేమి ఏర్పాటు చేయాలనే దాని మీద అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటి నుంచి సీరియస్గా వర్క్ చేయడం జరుగుతుంది. జిల్లా అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేషన్ చేసుకునేసి అన్ని ఏర్పాట్లు కూడా భక్తులకు మంచిగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో ఎక్స్క్లూజివ్గా మనము అన్నదానానికి సంబంధించి ఏమేమి చేస్తారు, ఇంజనీరింగ్ ఏమేమి చేస్తారు అనేది కూడా కన్సర్న్ ఆఫీసర్స్ ఇప్పుడు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. ఏమైనా డెకరేషన్ ఏమైనా ఉంటే నాకు తెలిసి వాళ్ళు సజెస్ట్ చేస్తే చూద్దాం. ఒకసారి సార్ వస్తారు కదా, కలెక్టర్ సార్ వాళ్ళు మాట్లాడేది ఇప్పుడు లైన్ వేసేస్తున్నాం. లైన్ మార్చి ఓకే. ఇక్కడ ఏదో ఏందో చేస్తున్నా ఇది ఏరియా అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు. అక్కడైతే బ్రహ్మోత్సవాలకి ఏంటంటే రెగ్యులర్గా వచ్చేదంతా లేట్ అవుతుంది కదా. పని చేయండి విజయ్ కుమార్, ఈ పక్క ఆ పక్క చెట్లు పెట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఏం చేస్తారంటే ప్లాంటేషన్ చేస్తారు. అంటే ఎట్లా ఉండాలంటే అందరు ఇలా ఏముంటుందంటే తర్వాత పార్కింగ్ కూడా ఇంపార్టెంట్. ఏం ప్రాబ్లం అంటే నేను అన్నేసుకుంటూ ఉంటాను. ఏంటంటే సారికి
నేను నా ఆలోచన ఏంటంటే లాస్ట్ వరకు పెట్టుకోవద్దు అంటున్నాను, ప్రెజర్ తీసుకోవద్దు. మీరు ఎలా ఉండాలంటే మీ ఇప్పుడు ఒకటి మరి ఇది ఇంతేనాగా అవును పైన వేస్తారు సప్లై చేస్తారు అంటే మూమెంట్ లేదు, ఎందుకంటే మీరు రాకూడదు, లాక్ కంట్రోల్లో ఉండాలా. ఇది వీళ్ళు లైటింగ్ అలా పెట్టుకుంటారు. ఓకే సార్, కొద్ది ఏరియా మిగిలి ఇది ఎక్కడ మనం హరిత దగ్గర ఆపోజిట్ పూర్తిగా చేయాలి. ఎందుకంటే నువ్వు వద్దనే వద్దు, డోంట్ టేక్ రిస్క్. ఎందుకు నీకు వారం ఈ ఏరియానా ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూర్చుండేటట్టు ఉండాలి. ఇదే ర్యాంపు స్ట్రైట్ అక్కడి నుంచి ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఉంది సార్. ఇక్కడ కూడా వేరియస్ స్పిరిచువల్గా ఉండేటన్ని వేస్తే ఈ ఏరియా మొత్తము నీడ పెరుగుతున్నది. రెండోది ఒకటి ఏంటంటే టూరిజం, అంటే వాళ్ళ ఆలోచన కూడా వచ్చిన భక్తులు బాగా చెట్లు ఉండి నేనైనా చేస్తాను, ఈజీ పని. ఓకే కష్టమే. మంచి ఫోటోలు పెట్టాను. నాకు తెలిసిన ఓకే బా, నేను వాష్రూమ్ నేను అడిగేది వాష్రూమ్ ఇవి ఇవాళ ఓపెన్ చేసి మళ్ళా ఉండేది 1+3 ఇవన్నీ కూడా సాఫ్ట్ కాపీ పెట్టాను. అక్కడికి పోతే మీటింగ్ దగ్గరికి వెహికల్ సంబంధించి వాళ్ళు ఇంజనీర్స్ మెకానికల్ దాంట్లో అక్కడ ఉన్నటువంటి షిఫ్ట్ చేసుకొని మాకు కావాల్సిన డిజైన్ ప్యాకింగ్ ఏరియాస్ మరియు దాన్ని డిజిటల్ తర్వాత తీసుకున్న తర్వాత మమ్మల్ని కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. లేదా ఎక్కడ పెబుల్స్ లేకుండా నీట్గా చేయించండి. తర్వాత డీప్ క్లీనింగ్ కూడా చేయించాలి. ఇక్కడ కూడా అనిపిస్తారు సరిగా లేదు. డీప్ క్లీనింగ్ ఈసారి ఉంటే లేదు తెచ్చుకోండి, మరి పెట్టుకోండి ఇప్పుడైనా. సో మిగతా రోజుల్లో అది కూడా అయితే రాసుకోండి. ఇంకేం నడుస్తుంది అక్కడ చేస్తామన్నారు. అరెస్ట్ చేసి దాంట్లో పైన తప్పాలని బిల్డింగ్స్ బాగా అట్రాక్టివ్ ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ దగ్గర వేస్తామో అది కూడా వాళ్ళు